ఇక్కడ బసవతారకం హాస్పిటల్ వస్తూ కేబీఆర్ పార్కు మరి దాని ముందు ఏ విధంగా చెట్లు మొత్తం కొట్టేసిండ్రు. కమాండ్ కంట్రోల్ రూము, అందులో 6వ ఫ్లోర్లో రేవంత్ రెడ్డి గారు కూర్చుంటారు. 6వ ఫ్లోర్లో రేవంత్ రెడ్డి గారు కూర్చొని మరి ఇక్కడ మొత్తం దొంగ ఐడియాలు ఇస్తూ ఉంటారు. ఈరోజు కాంట్రాక్టర్ల చిన్న కాంట్రాక్టర్ల పైసలు మన బిల్లులు ఇవ్వడానికి పైసలు ఉండయి. ఈరోజు సర్పంచ్లకు బిల్లులు ఇవ్వడానికి పైసలు ఉండయి. ఈరోజు మరి వీళ్ళకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఇవ్వడానికి పైసలు ఉండయి. చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి పైసలు ఉండయి. నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటారు. డిఏలకు పైసలు ఉండయి. ఈరోజు పిఆర్సీలకు పైసలు ఉండయి. మరి ఈరోజు ఇవన్నీ కొట్టేయడానికి, ఇవన్నీ దిబ్బలు చేయడానికి, మళ్ళీ ఇక్కడ బ్రిడ్జిలు కట్టడానికి పైసలు ఎక్కడికి రేవంత్ రెడ్డి గారు మీకు ఎక్కడికి వస్తున్నాయి అంటే నీ కంకణం ఏం కట్టుకుని నేను సంపాదించాలి, నా మేఘా కృష్ణారెడ్డి సంపాదించాలి, నేను సంపాదించాలి, నా మేఘా కృష్ణారెడ్డి సంపాదించాలి. ఇక పేదోళ్ళ ఇల్లు గులగొట్టడానికి మాత్రం పొద్దున్న 4 గంటలకే వస్తాయి హైడ్రాలు. పొద్దున 4 గంటలకే వచ్చి కూర్చుంటాయి. మరి ఇక్కడ మార్కింగ్ చేసిండ్రు బాలకృష్ణ ఇల్లు, ఇందాక నేను చూపించిన కదా. మరి అది ఎందుకు గులగొడతలేరు? మార్కింగ్ చేసి దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. 1.5 సంవత్సరం అయినా ఎందుకు గులగొడతలేరు? ఈరోజు దేనికోసం గులగొడతలేరు? ఈరోజు నువ్వు నిర్మాణాలు చేస్తున్న కమిషన్ కోసమే రేవంత్ రెడ్డి. నువ్వు నిర్మాణాలు చేస్తున్నది, నువ్వు కడుతున్నది కేవలం కమిషన్ల కోసమే. ధ్వంసం ఇవన్నీ అవే అక్కడ రెస్పాన్స్ దానికి మన రిసార్ట్స్కు నిన్న పోయి అక్కడ అందరికీ పైసలు ఇచ్చిండ్రు. ఒక దిక్కు మూసి సుందరీకరణ, అర్థమైందా? 1000 కోట్ల రూపాయలు కమిషన్ల కోసం. త్రిబులాల్ రోడ్డు, రేడియల్ రోడ్లు, గ్లోబల్ సమిట్లు, సుందరీమణుల ఆటల పోటీలు, నిశ్చిగాంతన్ ఫుట్బాల్, ఫ్యూచర్ సిటీలు, ఇగో ఇక్కడ మళ్ళీ కొత్త బ్రిడ్జి కోసం నీ దుకాణం. అర్థమైందా? ఇవన్నీ కూడా నువ్వు డబ్బు సంపాదించడానికే. నువ్వు ఇలా ముఖ్యమంత్రి అంటే ఎలా కూర్చుంటావా? నువ్వు సెక్రటరీ ఇలా కూర్చోవాలి. పోలీస్ కంట్రోల్ రూమ్లో ఎందుకు కూర్చుంటావా? కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని 6వ ఫ్లోర్లో కూర్చొని నువ్వు ఏం చేస్తావా? దందాలు చేస్తావు, ఇటువంటి దొంగ ఐడియాలు వేస్తావు. ఎట్లా కూలగొట్టాలి, ఎట్లా పైసలు సంపాదించాలి, ఎట్లా ధ్వంసం చేయాలి, ఇదే ఆలోచన. ఇది తప్ప వేరే ఏం లేదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ ప్రజలందరూ కూడా మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏది మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు 1000 చెట్లు కొట్టేసిండ్రు. ఈరోజు కర్ణాటకలో ఒక చెట్టు కొట్టాలంటే చాలా ఆలోచన చేస్తారు వాళ్ళు. అలాంటిది కొన్ని 1000 చెట్లు మొన్న ఏది రాఘవ కన్స్ట్రక్షన్ ముందు చెట్లు అడ్డమని దాన్ని కొట్టి పడేసిండ్రు. ఈరోజు ఇక లోకల్ పార్లమెంట్ సభ్యులు ఉంటారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంటే మాట్లాడారు. మరి కేబీఆర్ పార్క్లో మరి వాకింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఆయన కోట్ వేసిండ్రు, ఎంతమంది ఆయనను సపోర్ట్ చేసిండ్రు? మనం ఆలోచించాలి. ఇసొంటి వాళ్ళని మన పాలకులుగా పెట్టుకోవచ్చా అని, ఇసొంటి వాళ్ళు చేసుకోవచ్చా అని మనం ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ ఏర్పడేది మేఘా కృష్ణారెడ్డి కోసమే. తెలంగాణ ఏర్పడే నేటి వరకు మేఘా కృష్ణారెడ్డి పేరే కనబడుతుంది. లాస్ట్లో ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ ఎక్స్టెన్షన్ ఆయనకే, ఈ బ్రిడ్జి ఆయనకే, ఉస్మానియా దవాఖాన కట్టుడు ఆయనకే, ఆర్టీసీ బస్సులు ఆయనయే. ఆయనకు కంపెనీ ఉండదు, ఏముండదు, బొంగు. ఆయనతోని ఈరోజు మరి ఎలక్ట్రికల్